ఫస్ట్ అబ్బూరావు గారికి, మా డైరెక్టర్ గారికి, ఆయనతో పాటు పనిచేయడానికి తగినటువంటి స్పేస్ ఇచ్చి నన్ను కోఆపరేట్ చేసినటువంటి మా హీరో అడవి శేషి గారికి, ప్రొడ్యూసర్ పిఈపి గారికి, అందరికీ కూడా వాళ్ళ టెక్నీషియన్స్కి కూడా నా మనస్ఫూర్తినటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అంత లిమిటెడ్ స్టార్ కస్టమ్ సినిమాలో నేను కూడా పార్ట్ అవడం చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ రామ్జీ గారు, థ్యాంక్ యూ శేష్ గారు, థ్యాంక్ యూ అబ్బూరావు గారు, రిజినా గారు, అనదర్ cast and crew of Evaru. Thank you. Thank you so much for the wonderful response, and congratulations to the whole cast and crew for this big success. Actually, this particular movie ki background score cheyadam, it was pretty tricky. Last time kuda nenu cheppanu. Literally ఫైనల్ స్టేజెస్కి వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ టఫ్ టైం. ఎందుకంటే ఒక సైడ్ మా ఫాదర్ ఆపరేషన్ అవుతున్నది, అండ్ 6 days బిఫోర్ రిలీజ్ ముందు వరకు వి వర్ వర్కింగ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో. సో చాలా ఇంపార్టెంట్ కీ డెసిషన్స్, కంపోజింగ్ సెషన్స్ అయ్యాయి జస్ట్ బిఫోర్ ద రిలీజ్, అండ్ దట్ చేంజ్ ది హోల్ గ్రాఫ్ ఆఫ్ ద ఫిల్మ్. సో extremely thrilled and happy to be a part of it, and congratulations everyone. Thank you. కాబట్టి సో డిఓపి వంశీ పచ్చిపులుసు గారిని మాట్లాడారు. And it's a collaborative success, I would say, and నా డెబ్యూ అండ్ దానికి ఇంత మంచి పేరు రావడం ఐ కుడెంట్ నమ్మలేకపోతున్నా. బట్ యా, థ్యాంక్స్ అండి. కాంతి గారు బిజీగా ఉండి రాలేకపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ అ గ్రేట్ సక్సెస్. అండ్ ఎడిటర్ గ్యారీ కూడా రాలేకపోయారు. మోర్ దెన్ ఎవ్రీథింగ్, దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ ఫిల్మ్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. శేష్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ రెజీనా టూ, వాట్ యూ గైజ్ హెవ్ డన్ ఫర్ మై ఫ్రెండ్. ఐ థింక్ హీ డిజర్వ్స్ మచ్ మోర్ దెన్ దిస్. గుడ్ లక్ టు ఆల్. ఎక్కడ మొదలుపెట్టాడు? ₹1 బడ్జెట్ సినిమా దగ్గర మొదలుపెట్టాడు. ఎన్ని కోట్ల బడ్జెట్కి వెళ్ళిందో మనందరికీ తెలుసు. ఆ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో మనందరికీ తెలుసు. మనందరికీ ఎంత ఆనందం ఇస్తుందో మనందరికీ తెలుసు. సో తను ఇంకా 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 ఎదగాలి. ఫస్ట్ అనుకున్నప్పుడు వంశీ కాకని మేము వన్ ఆఫ్ ద లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ మీడియా ఎంత ఎంకరేజింగ్గా ఉన్నా, ఒకవేళ మా పాయింట్ బయట రాబడిన కారణం మీరు చాలా హెల్ప్ చేశారు మాకు. బీట్ ద పాజిటివ్ రెస్పాన్స్ ఇన్ ద మీడియాలో మీరు చాలా హ్యాండ్ ఉందని మాకు తెలుసు. అండ్ ఇప్పుడు మేము ఇరిటేట్ చేస్తున్నాం, ఇంకా చేయండి అని. సో వంశీ, థ్యాంక్స్ అ లాట్. అండ్ నేను నా యాక్టర్స్ గురించి చాలాసార్లు మాట్లాడాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ దే హెవ్ డన్ ఫర్ దిస్ ఫిలిం అని. సిమిలర్లీ మై టెక్నీషియన్స్. నాకు ఒకరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒకటి చెప్పారండి, ఒక డైరెక్టర్ చేసిన తప్పుని ఒక కెమెరామెన్ కవర్ చేస్తాడు, ఒక కెమెరామెన్ చేసిన తప్పుని ఒక ఎడిటర్ కవర్ చేస్తాడు, ఒక ఎడిటర్ చేసిన తప్పుని ఒక మ్యూజిక్ డైరెక్టర్ కవర్ చేస్తాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసిన తప్పుని ఫైనల్ మిక్సర్ చేసి అతను ఇంజనీర్ కవర్ చేస్తాడు. సో ఇవాళ ఈ సినిమా ఇంత సక్సెస్ అవడానికి కారణం, నేను ఏం తప్పులు చేసినా సరే వీళ్ళు వెనకాల ఇంతమంది నన్ను కవర్ చేసేసారు. బీట్ యాక్టింగ్ అవనివ్వండి, మా వంశీ కానివ్వండి, శ్రీచరణ్ కానివ్వండి, గ్యారీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నా ఫస్ట్ టైం అని నాకు ఇక్కడ నా ఫీలింగ్ ఇవ్వాల. సో అలా చాలా థ్యాంక్స్ అందరికీ, మీ అందరికీ. అండ్ ఆబ్వియస్లీ యాక్టర్స్ అంటే నేను వేరే ఇంటర్వ్యూస్ కూడా చాలాసార్లు చెప్పాను, ఇట్స్ వెరీ రేర్ దట్ ఒక సినిమాలో ఏ ఒక్క డిపార్ట్మెంట్ గురించి కూడా చెడుగా మాట్లాడుకోలేదు. మా సినిమాలో ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నారు. యాక్టర్స్ గురించి చాలా పాజిటివ్గా రాశారు, కెమెరాతనం బాగుందన్నారు, మ్యూజిక్ బాగుంది అంటున్నారు, ఎడిటింగ్ చాలా ఫాస్ట్ పేస్గా ఉందంటున్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఒక ఫిలిం వేర్ ఇట్ హ్యాపెండ్. ఎవ్రీబడి కేమ్ టుగెదర్. చాలా ప్రేమించారు, సినిమాని ప్రేమించారు, నన్ను ప్రేమించారు. సో అబ్బూరి గారు సార్, ఇది మీ మాట నమ్మి, నన్ను సినిమా స్టార్ట్ అవుతున్న టైంలో ఒకటి చెప్పారు నాకు మాట, రామ్జీ నువ్వు ఏది చేసినా నమ్మి చేయ రామ్జీ అన్నారు. అది యాక్చువల్లీ ఇవాళ కూడా గుర్తుపెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ. సో అలా అందరూ ఇప్పుడు సార్ అంత లవ్ చూపించినా సరే, మా వేరే కాస్ట్ అంత లవ్ చూపించినా సరే, మీడియా వాళ్ళ నుంచి అంత లవ్ వచ్చినా సరే, ఐ థింక్ ఇంత ప్రేమ వచ్చేసరికి సినిమా ఇంకా డెఫినెట్గా ఇవాళ రిజల్ట్ అదే. సో ఇట్స్ మోర్ అబౌట్ మై ఎఫర్ట్ కంటే ద లవ్ దట్ ఎవ్రీబడి హస్ షోన్ టువర్డ్స్ ద ఫిలిం ఇది. అండ్ ఐ నెవర్ థ్యాంక్ మై కొంతమంది ఉన్నారండి నా లైఫ్లో విచ్ ఐ నెవర్ స్పోకెన్ అబౌట్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ ప్రెస్ మీట్స్. ఫస్ట్ ఈజ్ మై ఫ్యామిలీ. నేను ఎప్పుడూ మా ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడూ మాట్లాడాల. సో నాకు కృష్ణ గారు లాంటి కష్టాలు లేవు. ఐ వాజ్ హ్యాపీలీ బ్రాట్ అప్, వెరీ ప్యాంపర్డ్ కిడ్.
మా అమ్మగారు నేను ఏం కావాలన్నా నాకు చేతిలో పెట్టి ఇచ్చేసేవారు. సో నాకు వాళ్ళ తెలియలేదు. కొంతమంది నేను ఎప్పుడైనా థ్యాంక్ యూ మర్చిపోయానంటే నాకు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే నేను వాళ్ళ గురించి అసలు మర్చిపోతాను. సో అలా టుడే ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ మై ఫ్యామిలీ. మా అమ్మగారు, మా నాన్నగారు, మా అక్క, మా బావ. నేను ఏ డెసిషన్ తీసుకున్నా సరే లైఫ్లో ఫస్ట్ సపోర్ట్ చేసి సరేరా ఎల్రా బాబు అన్నారు ఒకళ్ళు డెసిషన్ ఇచ్చారు. అండ్ తర్వాత గున్నం గంగరాజు గారి సిస్టర్ అండి శారద ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. ఇవాళ ఇండస్ట్రీలో నేను వచ్చానంటే ఆవిడే రీజన్. ఆ రోజు నాకు గున్నం గంగరాజు గారిని పరిచయం చేసి గంగరాజు గారి దగ్గర తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేయించింది ఆవిడే. మా ఇంట్లో కూడా కన్విన్స్ చేశారు. అండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, యూఎస్లో మాస్టర్స్ చేశాను. వీళ్ళందరూ ఎందుకు రానికి ఫీల్డ్ అన్న టైంలో ఆవిడ లేదు ట్రై చేయండి, రామ్జీని ట్రై చేయండి, వాళ్ళలో ప్యాషన్ ఉంది అని చెప్పి నన్ను గంగరాజ్ గారు తీసుకెళ్లారు. సో శారదాంటి థ్యాంక్ యూ. తర్వాత నాకు ఒక క్లోజ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారండి. ఐఎమ్ స్టిల్ సింగిల్. సో నాకు ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉందండి ఒకటి. వీళ్ళు ఏంటంటే నా ఇమోషనల్ సపోర్ట్ అండి. నా జర్నీలో నాకు చాలా ఇమోషనల్గా సపోర్ట్ చేశారు. దాంట్లో నా ఫ్రెండ్ మీనా, కావ్య, కృష్ణ అండ్ కేకే అండి. సో ఐ వాజ్ లక్కీ దట్ కేకే యూ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో కేకే కూడా సినిమా చూసి చాలా ఇమోషనల్ అయ్యాడు. యాక్చువల్లీ నాకేంటంటే వీళ్ళందరూ కోర్ అండి. నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇంత ఇదిగా ఉండటానికి రీజన్ వీళ్ళు. సో నా ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా నాకు చాలా ఉండింది. అంటే జర్నీ ఎలా ఉంటుందంటే ఈ కష్టాలు అంటారు చూసి, కృష్ణ గారి కష్టాలు లేకపోతే డబ్బు కష్టాలు లేకపోవచ్చు, కానీ ఎక్కడో ఒక ఇమోషనల్గా లెఫ్ట్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏ డిసిషన్ తీసుకోవాలి, హీరోల దగ్గరికి వెళ్ళి ఖర్చు చెప్తుంటే నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఆ టెన్షన్, కాన్ఫిడెన్స్ ఏదైనా అనండి మీరు. సో అలా నా ఫ్రెండ్స్ వర్ దేర్ ఫర్ మీ ఆల్వేస్. అండ్ దెన్ మై ఏడీ టీమ్ అండి, నలుగురు అండి ఇటు. సుధీర్, మనీషా, దివ్య, సూర్య. ఐ థింక్ నేను బాగా లాస్ట్ 1 year నుంచి ట్రావెల్ అయింది వీళ్ళు నలుగురితోనే అండి. ఏ డిసిషన్ అయినా సరే, ఏది వచ్చినా సరే. అబ్బూరి గారు గొడవలు పడ్డామన్నారు చూసారా, ఆ గొడవలు పడిన తర్వాత నేను నా ఫ్రస్ట్రేషన్ ఏదో బయట తీసుకోవాలంటే ఫస్ట్ వీళ్ళ పైన బయటకు తీసుకునేవాడిని. రే ఏంట్రా పరిస్థితి ఇలా ఉంది మంది, ఏం చేద్దాం నెక్స్ట్ ఏంటి అని. ఎక్కడి నుంచైనా ఆప్రికాట్ డిలైట్ కానీ ఏమైనా తెప్పించాడు అనుకోండి, దాని తర్వాత ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసు. సో ఐ థింక్ నా సపోర్ట్ తెలియకుండానే నాకు డైలాగ్స్ బాగున్నాయి అన్నారు, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుందన్నారు. సో మా డిస్కషన్స్ నుంచి కూడా చాలా వరకు బయటకు వచ్చినవి ఉన్నాయి ఇందులో. యా, మొన్న కూడా ప్రెస్లో చెప్పాను, హీల్ ఐడెంటిఫై టాలెంట్, ఈజ్ వెరీ గుడ్ అట్ ఐడెంటిఫైయింగ్ టాలెంట్. అండ్ నేను ఐ హోప్ పీవీపీ సంస్థ నుంచి ఇంకా మంది కొత్త డైరెక్టర్లు చాలామంది రావాలి అని కోరుకుంటున్నాను. ఆయన సినిమా బిగిన్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, రామ్జీ మన సంస్థకి ఇది మంచి పేరు రావాలి అని. అండ్ టుడే ఐ బిలీవ్ దట్ వీ ఆల్ డెలివర్డ్ ఇట్. అండ్ ఆ సంస్థకి నిజంగానే మంచి హిట్ వచ్చింది. అండ్ లైబ్రరీలో మీరు నాకు అబ్బూరి గారు చెప్పినప్పుడు లైబ్రరీలో ఒక సినిమా, ఒక ఎవరు అనేది ఒక లైబ్రరీ ఫిలిం లాగా అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే థ్యాంక్ యూ చెప్పాలండి. థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ మేకింగ్ ఇట్ ఈవెన్ బిగ్గర్ దెన్ వాట్ వీ థాట్ ఇట్ వుడ్ బీ. అనుకోలేదు యాక్చువల్లీ ఇంత పెద్దగా అవుతుందని. ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ the technicians of the team, Vamsi and his entire team. ట్రైలర్ చూసేటప్పుడే అందరూ చాలా ఇంటర్నేషనల్ లుక్ ఉంది అని చెప్పారు. అండ్ మూవీ చూసిన తర్వాత ఎవ్రీవన్ సెడ్ ఐ లుక్డ్ మై బెస్ట్ ఎవర్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. అవన్నీ ఈజ్ all the credit goes to Vamsi and his entire team. Thank you so much, Vamsi. And I have to talk about the direction team before I even talk about Ramji. ఎందుకంటే వాళ్ళు లేదంటే మేము కూడా ఉండరు. Actually, we wouldn't have done half as good a job as we actually did. Sudhir, thank you so much. రోజు డైలాగ్స్ నాతో కూర్చొని డైలాగ్స్ అని రిపీట్ చేసి అన్నీ చేసుకొని హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. దివ్య అండ్ మనీషా కంటిన్యూటీ చూసుకొని రింగ్స్ ఇది అవి, ఎందుకంటే చాలా కంటిన్యూటీ ఇది ఉంది మా మూవీలో. And Surya for always being there. I think the four of them were the best. I think Ramji had the best ADs ever. And I mean that really. I have to talk about Abburi Ravi Garu like a lot. నేను ఎప్పుడు we've never met అండి. దీనికి ముందు అస్సలు షూట్లో కూడా ఒక్కరోజు అంతే. అండ్ నాకు ఇచ్చిన డైలాగ్స్కి ఐ వాజ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఇచ్చారు నాకు. అండ్ I had to make sure our dialogues I lived up to it. I brought life to it. Thank you so much, Andy. It really helped me. Coming to the production team, KK,
I know he did this mainly for Ramji. Actually, Andru, in fact, చాలా మంది, right from the VFX to whoever, everyone, చాలా మంది రామ్జీ కోసం చేస్తున్నారని చెప్పారు. బట్ కేకే హెస్ బిన్ అ బ్యాక్ బోన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఎస్పెషలీ కొడైకెనాల్లో షూట్ చేసేటప్పుడు ఒక 12 అవర్స్లో ఐ వాజ్ జస్ట్ ఫుల్ ఆఫ్ లైక్ వాటర్లోనే ఉన్నాను నేను. ఐ వాజ్ ఫుల్లీ వెట్. అండ్ ఒకరోజు ఒక ఇన్హేలర్ వస్తుంది, ఇంకో రోజు ఒక స్టీమర్ వస్తుంది, లేదంటే ఎప్సమ్ సాల్ట్స్ వస్తుంది. హీ మేడ్ షో హిస్ యాక్టర్స్ స్టేడ్ fit and safe throughout the shoot, and I think that's great. Some amazing production values andi. Nik raleda? Banu garu, the entire production team, and Timareddy garu, I think all of them are the major backbones for PVP Cinemas. And as we all know, PV garu has an amazing eye for talent. Football players అందరూ స్టార్స్ ఉంటారు, కానీ ఒక మేనేజరే దే గో అండ్ search for talent and make sure the team stays together. So alage PV garu is like the manager of the entire team. He makes sure that everything runs smoothly, and through him KK, Banu and Timareddy garu. So I think it's a great team to work with. And coming to the actors on the team, Naveen Chandra, I think I never thought మేమిద్దరి మధ్య ఎంత మంచి ఇది ఉంటుంది, లైక్ వీ యాక్చువల్లీ సింక్ ఉంటుంది. వీ వర్క్ సో వెల్ విత్ ఈచ్ అదర్. ఎప్పుడు రిహర్స్ కూడా చేయలేము యాక్చువల్లీ, అంత రిహర్సల్ ఇవి అవి లేదు. అండ్ వీ యాక్చువల్లీ పుల్డ్ ఇట్ ఆఫ్. ఐ థింక్ హీస్ అ గ్రేట్ యాక్టర్ అండ్ హీ హ్యాస్ సో మెనీ ప్లేసెస్ టు గో టు. మురళీ శర్మ గారు, I have to thank him because he brought a certain sort of quality to all of our scenes. He brought a certain sort of when I settle ఉన్నప్పుడు ఒక మంచి there was this nice warm vibe. Everyone wanted to be calm. Settle ఏదో when there was some hadavadi, when Murali Sharma garu is around, it will be absolutely calm and nice. And an amazing actor, an amazing co-star, ఒక మంచి senior co-star అండి. ఆయన చూసేటప్పుడు when he is working, you actually learn a lot from him. I learned a lot from him. Pavitra Lokesh garu, and then even Nihal. In fact, నేను సినిమా 3 times చూసానండి. 2 times హైదరాబాద్లో, ఇంకోసారి చెన్నైలో, నా చెన్నై ఫ్రెండ్స్తో కూడా. నా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, నిహాల్ స్క్రీన్లో వచ్చేటప్పుడు యూ ఓన్లీ వాంట్ టు సీ హిమ్. తన కళ్ళలో ఏదో ఉంది, లైక్ హీస్ గాట్ సమ్ మ్యాజిక్ ఇన్ హిస్ ఐస్, అండ్ దట్స్ బ్యూటిఫుల్ ఫర్ అన్ యాక్ట్. ఐ హోప్ హీ డస్ రియలీ రియలీ వెల్ అండ్ గోస్ ప్లేసెస్ as well. And coming to Sesh, we've had Sesh is someone who actually, and in already thriller star in Chapesar. I think that's very apt for him. He is someone who actually చాలా మంది చెప్పారు he's done his best job in this film, and I think I agree with that. మేము కూడా చాలా రిహర్సల్స్ చేసాం. He actually helped me as an actor as well. కొన్ని చోట్ల also he said maybe ఇలాగే చెప్పొచ్చు కదా, and I think that really helped me. And I feel like we had a great sync as well on screen. I think everyone liked that whole banter between us. చెన్నైలో కూడా చాలా మంది చెప్పారు, like when I saw it with my friends, they're like, your on-screen chemistry is really good. The way both of you all fight with each other on screen is perfect. So that's a great compliment. And coming to Ramji, ఇది తెలుగులో ఎలా చెప్పాలంటే నాకు తెలీదు, నేను ట్రై చేస్తా. రామ్జీ ఇస్ లైక్ అ కొబ్బరి చెట్ట, కోకోనట్ ట్రీ చెట్టు. ఎందుకంటే ఒక కొబ్బరి చెట్టు కింద యూ విల్ యాక్చువల్లీ బీ ఏబుల్ టు గ్రో ఆల్ ప్లాంట్స్. Okay, and that's what Ramji is like. No, he really is. ఎందుకంటే మీరు విన్నట్లాగే everyone said రామ్జీ కోసం చేస్తున్నాం, రామ్జీ కోసం చేస్తున్నాం, రామ్జీ కోసం చేస్తున్నాం. And look at what it has come to today. We're a blockbuster. So all of us have done our best. I've gotten like the best reviews ever in my career. Sesh has gotten the best reviews in his career. Vamsi Pachipulsu debut film idi, ayaniki kuda so I feel like he's got what it takes to actually make a great team work together. And thank you Ramji, inta conviction tho naku
నరేట్ చేసేటప్పుడే ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ బీ డూయింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్ పాకాల గారు. ఐ థింక్ the music elevates మా యాక్టింగ్ని కొంచెం ఎలివేట్ చేయాలంటే ఐ థింక్ ఇట్ వాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది వెన్ ఐ వాజ్ సిట్టింగ్ మూడోసారి చూసిన తర్వాత ఐ మీన్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ద ఫిల్మ్ ఫర్ ద థర్డ్ టైమ్ ఐ వాజ్ లైక్ సరే ఇంకా ఏం చూడాలని యూనో లైక్ ఇంకా ఏం చూస్తాను నేను, మళ్ళీ నా ఫేస్ మళ్ళీ నాకు స్టోరీ అని తెలుసు కాబట్టి ఐ థాట్ ఐ వుడ్ నాట్ ఎంజాయ్ ద ఫిల్మ్. బట్ ఓ మై గాడ్, ద మ్యూజిక్ యాక్చువల్లీ మేక్స్ యూ సిట్ అండ్ వాచ్. సోషల్ మీడియాలో ఉన్న అందరూ మీమ్స్ చేస్తున్నారు కదా, ఇట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ రియలీ ఫనీ. నేను రోజు ఏదో ఒక మీమ్ ఇన్స్టాగ్రామ్లో చూసేటప్పుడు ఐ పుట్ ఇట్ ఆన్ మై స్టోరీ ఆర్ సంథింగ్ లైక్ దట్, ట్విట్టర్లో. ఇట్స్ సో నైస్ టు సీ ఆడియన్స్ అందరూ యునో దే యాక్చువల్లీ ఎంజాయింగ్ ద హోల్ థింగ్. సో ఇంకా మీమ్స్ చేయండి, ఇంకా ట్రోల్స్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సో మా పీవీపీ కంపెనీ తరపున భాను గారు హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫండింగ్ ఫర్ ద ఫిలిం. ఆయన ఓ రోజు అడిగారు నన్ను మాటల్లో, క్షణం అప్పుడు ఆయనకి ఇప్పుడు గుర్తుందో తెలియదు, ఏంటి మీరు ఎప్పుడు నిద్రపోరా అని అడిగారు. అండ్ దానికి రీజన్ ఏంటంటే అండి, నేను కాలిఫోర్నియా నుంచి వచ్చానండి, కానీ నాకు కృష్ణానగర్ కష్టాలు ఉన్నాయి. నా చైల్డ్హుడ్ ఎటువంటిదంటే, మేము అమెరికా వెళ్ళే టైంకి కరెక్ట్గా వెళ్ళకముందు ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి కూడా డబ్బులు ఇవ్వండి మా దగ్గర. యూఎస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు డాక్టర్ అయినా కూడా అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ నాన్న ఒప్పుకోలేదు కాబట్టి మా అమ్మ వెయిటర్గా, మా నాన్న రెస్టారెంట్ మేనేజర్గా పనిచేశారు. సో అక్కడ కూడా నాకు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా యూఎస్లో. సో అంత కష్టపడి మా పేరెంట్స్ నన్ను పెంచారండి. మేము ఏ రోజు ఆస్తులు లేవు, పొలాలు లేవు, మా ఊరిలో ల్యాండ్ అంటానికి లేదు, ఒక ఇల్లు అంటానికి లేదు. మా ఇంట్లో క్యాజువల్ సామెత ఏంటంటే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదని క్యాజువల్గా అందరూ అనుకునేవారు అనమాట. సో అలాంటి ఇదిలో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇంగ్లీష్ టాకింగ్కి అండ్ ఈ ఫేస్ కట్కి అందరూ అక్కడేదో ల్యాంబర్గినీలు ఫెరారీలు తోలుకుంటూ మధ్యలో వెకేషన్కి ఇండియా వస్తాడు, ఇలా మన మధ్యలో తిరుగుతూ ఉంటాడని అనుకున్నారు. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే అది నేను అనుకొని ఇచ్చాను, నాకు అవకాశాలు రావాలని చెప్పి. 10 మంది పెద్ద మనుషుల మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏ వాచ్ కొనాలో డిస్కస్ చేస్తున్నప్పుడు నా జేబులో వచ్చే నెల కట్టడానికి 5,000 లేదు, అద్దె కట్టడానికి డబ్బులు లేవు అని చెప్పుకోలేని పరిస్థితి. అయినా కూడా వాళ్ళ మధ్యలో ఇంగ్లీష్ టాకింగ్లు ఫేస్ కట్లతోటి మేనేజ్ చేశాను అనమాట. పంజా తర్వాత కూడా నా పరిస్థితి ఇంత. అయితే పంజా తర్వాత చాలామంది ఇండస్ట్రీలో పెద్ద మనుషులు అన్నారు, కానీ మా సోషల్ సర్కిల్లో పెద్ద మనుషులు, రే ఇప్పుడు నీకు విలన్గా ఫాలోయింగ్ వచ్చింది, ఇప్పుడు నువ్వు హీరోగా మారాలి, హీరో అంటే ఇలా చేస్తాడు, హీరో అంటే ఇలా కామెడీ చేస్తాడు, ఇలా పాటలు చేస్తాడు, ఇలా డ్యాన్స్ చేస్తాడు, ఇది అని చెప్పి నేను కిస్ అని ఒక సినిమా చేశానండి. ఆ సినిమాకి నేనే పర్సనల్గా నా క్రెడిబిలిటీ మీద 2-3 కోట్లు అప్పు చేయడం జరిగింది. అయితే నేను ప్రతి ఇంటర్వ్యూలో అంటే ఈ పాటికి ఓల్డ్ న్యూస్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఆ సినిమాకి పోస్టర్ ఖర్చు కాదు కదా, పోస్టర్ని అంటించడానికి వాడే మైదా పిండి ఖర్చు కూడా రాలా. సో మార్నింగ్ షోకి మ్యాట్ని షోకి మధ్యలో డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫోన్ వచ్చింది, అమ్మా టోటల్ 2.5-3 crores పోద్ది అన్నారు. జేబులో 10,000 లేని క్యాండిడేట్కి ఇప్పుడు అర్జెంటుగా 2-3 కోట్లు కట్టాలి అని ఇది వచ్చిందండి. కొంతమంది అప్పుగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు పోలీసుల చేత ఫోన్ చేయించడం జరిగింది. నేను ఇండియాలో ఆటో కూడా ఎలా తీసుకోవాలో తెలియని నేను, ఇండియాలో ఒక రోడ్ కూడా క్రాస్ ఎలా చేయాలో తెలియని నేను, ఒక సమయంలో ఢిల్లీ పోలీస్ స్టేషన్లో 10 మంది పోలీస్ ఆఫీసర్లు చేతుల లాఠీలు పట్టుకొని ఎప్పుడు డబ్బులు ఇస్తావు అని నన్ను బెదిరించడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి వర్జన్ 2.0. నేను అప్పటికప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాను, మనసుకి నచ్చింది మాత్రమే చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తానని. ఎవరి మాట విన్ను. ఆ టైంలో ఇంక నేను మా ఫ్యామిలీ మాటలు కూడా వినలేదు. ఆ టైంలో పీవీ గారు లక్కీగా నమ్మారు, క్షణం సినిమా జరిగింది. అక్కడి నుంచి ప్రయాణం మొదలైందండి 2.0.
ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు నాకు మా ఇంట్లో గచ్చిబౌలి నుంచి ఫిల్మ్ నగర్ దాకా నా సెకండ్ వీక్ పోస్టర్లు కనిపించలేదని నాకు కోపంగా ఉంది. నాకు అంత ముఖ్యం సినిమా నిలబడటం అని. ఎందుకంటే సినిమా నిలబడితేనే అందరూ మాట్లాడుకుంటారు. సినిమా నిలబడితేనే మళ్ళొకసారి నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టను. సో ఇప్పుడు ఇవాళ మార్నింగ్ నేను లేవగానే అందరూ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి, కొన్ని వెబ్సైట్ ఆర్టికల్స్ వచ్చాయి, చెప్పారు అరే 4 ఫిలిమ్స్ హిట్ ఇన్ రో, మినిమం గ్యారంటీ హీరో, నమ్మచ్చు. నాకు లోపల వచ్చిన ఫీలింగ్ ఏంటంటే అండి, నన్ను ఎవరు నమ్మని రోజునే కదా పోలీసులు వచ్చారు. ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. గత 48 అవర్స్లో 6 మంది ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి కథ ఏదైనా చెప్పమ్మా, నీ మీద నమ్మకం ఉంది అంటున్నారు. ఈ నమ్మకం కోసం అండి నేను పనిచేసేది. నిజంగా ఆ డబ్బు లేని సమయంలో నాకు ఉన్నది ఒక్కరే అండి, అది అబ్బూర్ గారు. ఆ టైంలో నన్ను లిటరల్గా నిలబెట్టారు. అందరూ అంటారు కదా స్టార్ కిడ్స్కి బ్యాక్గ్రౌండ్ అని, నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉందండి, అది అబ్బూర్ గారు. ఎందుకంటే పంజా డైలాగ్స్ రాసింది ఆయనే, పంజాలో ఉన్న క్యారెక్టరైజేషన్ని ఎలివేట్ చేసింది ఆయనే, క్షణం డైలాగ్స్ స్క్రిప్ట్ గైడెన్స్ ఇచ్చింది ఆయనే, గూఢచారి డైలాగ్ స్క్రిప్ట్ గైడెన్స్ ఇచ్చింది ఆయనే, ఎవరు డైలాగ్ స్క్రిప్ట్ గైడెన్స్ ఇచ్చింది ఆయనే. లిటరల్గా నా కెరీర్ నిలబెట్టారండి. ఆయన లేకుండా జెన్యున్గా నేను నమ్ముతుంది ఈ రోజున నేను టీఎఫ్ఐలో లేను. అండ్ ఇప్పుడు ఎవరు తర్వాత ఐఎమ్ గోయింగ్ టు మేక్ మై హిందీ డెబ్యూ. అదండి జర్నీ, అది గ్రాఫ్. చాలామందికి చాలా చాలా పర్సనల్ కష్టాలు ఉంటాయి. నేను జస్ట్ ఇప్పుడు చెప్పుకోలేదు కాబట్టి జస్ట్ ఆనెస్ట్గా చెప్పుకుందాం అనుకుంటున్నాను అంతే, అందుకని ఇంకేం లేదు. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ థ్రిల్లింగ్ స్టార్, బడ్జెట్ స్టార్ అండ్ ఆల్ దీస్ అదర్ స్టార్స్. ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గుడ్ సినిమా. నా కోరిక ఏంటంటే నేను చనిపోయిన తర్వాత కూడా గుడ్ సినిమా శేష్ అనాలండి. అతనంటే సినిమా బాగుంటుంది, ఆ జనాలు ఫిక్స్ అవ్వాలి, నమ్మాలి. నాకు ఫ్యాన్స్ వద్దు, పూలదండలు వద్దు, పాలాభిషేకాలు వద్దు, కట్అవుట్లు వద్దు, నాకు మంచి సినిమా కావాలి. ఎందుకంటే మంచి సినిమానే అందరికీ ఆనందం ఇస్తుంది. మనిషి సినిమానే స్పాట్ బాయ్ నుంచి డిస్ట్రిబ్యూటర్ దాకా, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ దాకా, ప్రొడ్యూసర్ నుంచి హీరోయిన్ దాకా, హీరోయిన్ నుంచి ప్రేక్షకుల దాకా అందరికీ ఆనందం ఇస్తుంది. ఈ రోజున ఎవరు మంచి సినిమా అని అందరూ అంటున్నారు. ఈ రోజున ఎవరు యాజ్ ఆఫ్ యెస్టర్డే ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అయిపోయారు. ఈ సెకండ్ వీకెండ్ నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్స్కి, థియేటర్ ఓనర్స్కి, సైకిల్ స్టాండ్ వాళ్ళకి ప్రాఫిట్. థ్యాంక్ యూ సో మచ్.